విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఇప్పుడు మనము బీయింగ్ అనే బీ ఫామ్ గురించి నేర్చుకుంటున్నాము. బీయింగ్ అంటే ఉండటం అని అర్థం, అంటే తాత్కాలికంగా ఉండటం, ఎప్పటికీ ఉండదు, ప్రజెంట్ గా. ఇప్పుడు తాత్కాలికంగా ఉండటాన్ని మనం బీయింగ్ అని చెప్పొచ్చు. మనము ఇప్పుడు మరి ఈ బీయింగ్ అనే బీ ఫామ్ ని ABCDE అనే ఇంగ్లీష్ మంత్రం ద్వారా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. అంటే ఏలో ఏం నేర్చుకుంటామో ఫస్ట్ ఏ టేబుల్ చూద్దాం. ఏలో పాజిటివ్ లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుంటాం అనమాట, బీయింగ్ అనే బీ ఫామ్ వాడి. సూత్రం చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే అంటే ప్రజెంట్ లో వాక్యాలు చెప్పేటప్పుడు యామిజార్ తీసుకోవాలి. యామిజార్ వెంటనే బీయింగ్, తర్వాత ఒక నౌన్ కానీ లేదా అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ వాడాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వాడాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీఈస్ బీయింగ్ సీరియస్ రైట్ నౌ అంటే ఆమె ఈ మూమెంట్ లో సీరియస్ గా ఉంది. తను ఎప్పటికి సీరియస్ ఉండదు, కానీ ఈ మూమెంట్ లో, ఈ క్షణంలో సీరియస్ గా ఉంది. ఇట్లా తాత్కాలికంగా ఉండటాన్ని బీయింగ్ అనే బీ ఫామ్ వాడి తెలియజేయచ్చు. అంటే ఏ టేబుల్ ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ లో జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు బి టేబుల్ చూద్దాం. బిలో ఏం నేర్చుకుంటారంటే నెగటివ్ లో జవాబులు చెప్పడం ఎలా. మరి సూత్రం ఏంటి? సేమ్ ఏలో ఉండే సూత్రమే బిలో కూడా ఉంటుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఉంటుంది, అంతే. వాక్యం చూడండి, షీఈస్ నాట్ బీయింగ్ సీరియస్ రైట్ నౌ అంటే ఆమె ఈ మూమెంట్లో అయితే సీరియస్ గా లేదు. జనరల్ గా ఆమె సీరియస్ ఉంటుంది, కానీ ఈ మూమెంట్ లో లేదు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం సి టేబుల్ చూద్దాం. సిలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ లో ప్రశ్నలు అడగడం ఎలా. సూత్రం ఒక్కసారి చూడండి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి, ఇంకా థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ సేమ్ అనమాట. అంటే పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ చెప్పేటప్పుడు థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏమైతే ఉన్నాయో అవే ఇక్కడ వచ్చేస్తాయి. వాక్యం చూడండి, ఈ షీ బీయింగ్ సీరియస్ రైట్ నౌ అంటే ఆమె ఈ క్షణంలో సీరియస్ గా ఉందా. అంటే సి టేబుల్ ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ లో ప్రశ్నలు అడగడం ఎలా నేర్చుకున్నారు. నెక్స్ట్ డి టేబుల్. సి టేబుల్లో ఉండే సూత్రమే ఇక్కడ వచ్చేసింది చూడండి, కాకపోతే హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేయాలి. వాక్యం చూడండి, ఇజన్ షీ బీయింగ్ సీరియస్ రైట్ నౌ ఆమె ఈ మూమెంట్ లో సీరియస్ గా లేదా అని అర్థం. నెగిటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ టేబుల్ చూద్దాం. ఈలో ఏం నేర్చుకుంటారంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలా. మరి సూత్రం ఏంటి? సి టేబుల్లో ఉండే సూత్రం డి టేబుల్లో ఉండే సూత్రమే ఇక్కడ ఉంటుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ కు ముందు ఏదైనా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ వాడాలి. 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. 9 లో ఏదైనా మీకు నచ్చింది ఒకటి తీసుకోండి. వాక్యం చూడండి, వై షీ బీయింగ్ సీరియస్ రైట్ నౌ ఆమె ఈ మూమెంట్ లో అంటే ఆమె ఈ క్షణంలో ఎందుకు సీరియస్ గా ఉంది. ఇలా డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్న అడగడం నేర్చుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనము ABCD అనే ఇంగ్లీష్ మంత్రం ద్వారా మొత్తం ఏం నేర్చుకున్నామో ఒకటే టేబుల్లో చూద్దాం. ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ లో జవాబులు చెప్పడం ఎలా. ఆమె ఇప్పుడు సీరియస్ గా ఉంది. నెక్స్ట్ నెగిటివ్ లో ఏం నేర్చుకున్నారు అంటే నెక్స్ట్ బిలో ఏం నేర్చుకున్నారు? నెగిటివ్ లో జవాబులు చెప్పడం ఎలా. ఆమె ఇప్పుడు సీరియస్ గా లేదు. నెక్స్ట్ సిలో ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ లో ప్రశ్నలు అడగడం ఎలా. ఆమె ఇప్పుడు సీరియస్ గా ఉందా. నెక్స్ట్ డిలో ఏం నేర్చుకున్నారు? నెగిటివ్ లో ప్రశ్నలు అడగడం ఎలా. ఆమె ఇప్పుడు సీరియస్ గా లేదా. చివర్లో ఏం నేర్చుకున్నారు? డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు, ఆమె ఎందుకు సీరియస్ గా ఉంది. ఇలా ఈ ABCD అనే మంత్రం ఈ టేబుల్లో మీరు మొత్తం చూడొచ్చు. ఇప్పుడు నేను బీయింగ్ వాడి 5 తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటిని మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి వాటిని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, తర్వాత కీ కూడా చెక్ చేసుకోండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.
7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.